ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణిజ్యభూకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు. అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే 4వ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఆ 4వ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది, అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది. అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా. అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో, అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటి. రెండవది, మీ జాతచక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది, ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం అనేది మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. మీ లగ్నం కుంభమని తెలిస్తే కుంభం చూసుకోండి, లేదు తెలియని వారు రాశి కూడా చూసుకోవచ్చు. నేను చెప్పే విషయం ఇందులో, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ఆ ప్రాపర్టీలో మీకు ఫలానా పార్ట్ ఇలా ఉందన్నప్పుడు కానీ ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమిటది? కుంభం వారికి ప్రాపర్టీ యోగాన్ని ఇచ్చే గ్రహం కానీ జనరల్గా తీసుకుంటే శుక్రుడు. ఇక ఈ శుక్రుడు వేరే గ్రహాలతో కలిసి ఇంకోటి కూడా మారుతుంది. అది పర్సనల్ చార్ట్ వల్ల ఎవరికి వారికి ఇండివిజువల్గా ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ శుక్రగ్రహం గనక బాగుంది అనుకోండి, మంచి లగ్జరీ లైఫ్, మంచి వెహికల్, మంచి లగ్జరీ విల్లా లేకపోతే బంగ్లా లేకపోతే మంచి డూప్లెక్స్, మంచి అపార్ట్మెంట్, లగ్జరీ దాంట్లో ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది వీనస్ బాగుంటే వరకే. కుంభలగ్నం వారికి పాడయ్యాడు. చాలామంది చూడండి, మనం చూస్తూ ఉంటాం, ఒక మంచి పెద్ద ఇల్లు కొనేసాడండి, తర్వాత జాబ్ పోయింది లేకపోతే బిజినెస్ డౌన్ అయింది, ఆ లోన్ కట్టలేక ఇబ్బంది పడి మొత్తం అప్పులు పాలైపోయాడు అంటూ ఉంటాం. దిస్ ఇస్ ద రీజన్. మరి ఇక్కడ ఏం చేయాలి? అసలు ఈ శుక్రుడు ఎప్పుడు పాడవుతాడు? నీచ స్థానంలో ఉన్న పాపగ్రహాలతో కలిసిన పాడవుతాడు. ఈ శుక్రగ్రహం పాడై ఉన్నప్పుడు ప్రధానంగా మీరు ఏదైనా గృహం కొనుగోలు చేసేటప్పుడు ఆగ్నేయం ఎలా ఉంది అని తీసుకోవాలి. ఆగ్నేయం అంటే కిచెన్ ఉండే ప్లేస్ మనకి. అయితే కొన్ని ఇళ్లలో కిచెన్ వాయువ్యంలో కూడా కడతారు, పడమరలో కూడా కడతారు, కానీ ఆగ్నేయం భాగంలో ఉండే కిచెన్నే మనం పరిశీలన చేసుకోవాలి. ఏమిటంటే అక్కడ ఏం డిఫెక్ట్ జరుగుతుంది తెలియక అక్కడ ఒక బాత్రూమ్ కట్టడము, చిన్న కిచెన్ కట్టడము, తగ్గడము, అంటే ఈశాన్యం పెరిగిందంటే ఆగ్నేయం తగ్గిపోతుంది, తగ్గడము జరుగుతుంది సర్వసాధారణంగా. అప్పుడు ఏమవుతుంది? మీ జన్మజాతకంలో శుక్రుడు పాడయ్యాడు, ఏ పాపగ్రహాలతోనో కేతువుతోనో కలిసి ఉన్నాడు, ఇంట్లో కూడా కిచెన్ స్థానం ఆగ్నేయ స్థానం పాడైంది. ఎఫెక్ట్ ఏమైంది? డబల్ అయింది. అంటే మీ జన్మజాతకంలో ఏదైతే ఎఫెక్ట్ ఉందో మీ వాస్తుపరంగా ఇంట్లో కూడా ఎఫెక్ట్ని చూపిస్తుంది ఇక్కడ. ఇదేమవుతుంది? శుక్రుడు ధనానికి కారకుడు, వివాహానికి కారకుడు, స్త్రీలకు కారకుడు. దీనివల్ల ఏంటి? అనవసరంగా స్త్రీలకు అనారోగ్యాలు రావడం ఇంట్లో ఉండేవారికి. అదేవిధంగా గృహంలో ప్రధానంగా అనారోగ్యాలు రావడంతో పాటు ఇక్కడ వివాహం అవ్వకపోవడం, వివాహ జీవితం విషయంలో ఇబ్బంది రావడం, ఫైనాన్షియల్గా ఇబ్బంది రావడం, ఇవి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలండి? వీలైతే అక్కడ కొన్ని మొక్కలు పెంచండి, గ్రీన్ బల్బ్ ఒకటి వెలిగించండి అక్కడ. ఏది మీది గనక కుంభలగ్నమై ఈ ఎఫెక్ట్ ఉంటే ఇవి ఖచ్చితంగా చేయాలి. లెట్రిన్స్, బాత్రూమ్స్ ఉంటే వీలైనటువంటి తీసేసేయండి, లేదంటే దాని చుట్టూ చిన్న బ్రాస్ పట్టి ఒకటి కానీ కాపర్ పట్టి కానీ ఒకటి పెట్టండి, సరిపోతుంది ఆ కమోడ్కి చుట్టూ. అది పర్టికులర్గా ఆగ్నేయం అయి ఉండాలి. కొంతమందికి తెలియక ఆగ్నేయం ఒక్కోసారి దక్షిణం వైపు వెళ్ళిపోతుంది టిల్ట్ అయి, లేదా తూర్పు మధ్య భాగంలోకి వస్తుంది టిల్ట్ అయి. ఇటువంటివి జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, వీలైనంత మట్టుకు లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి ఆలయాలకు వెళ్ళడం, సర్ప ఆరాధన చేయడం,
చవితి చతుర్దశి వచ్చినప్పుడు గణపతి ఆరాధన చేయడం, శనివారాలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి సర్పముల మీద పసుపు కుంకుమ గంధం వాటర్ వేయడం చేయండి. ఇవి కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది, దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి, ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, అన్ని దిశలు మంచివే, మీకు ఏ దిశ పనికొస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు. అంటే మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహ వరకు ఉండే ఆ వర్గు, కా వర్గు, చా వర్గు అని ఉంటుంది. ఈ వర్గుని క్యాలిక్యులేషన్ చేసి 1, 3, 6, 7 చూసుకోవాలి. 2 మీడియంగా ఉంటుంది. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గుతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది, ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి. ఆ రకంగా అది ఏదైనా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరి జన్మజాత చక్రాలు అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి, ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం. అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం. రైట్. అలా 1, 2 అని కాదు. ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది, వెస్ట్ ఎక్కువ ఉన్నది ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు, చూపించుకునే స్థితి కూడా లేదు, అలాగే జాతచక్రం కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుడిని తలుచుకొని 10 నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి. ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా, జాతచక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది. నిత్యము కనుక చేయగలిగితే, ఏదో ఒకరోజు చేశానండి, ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి. నిత్యము చేయండి, మీరే చూస్తారు మార్పు అనేటువంటిది. అలాగే లలితా సహస్రనామాలు వినడం, చదవడం ఉదయం సాయంత్రం చేయండి. అంటే ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల. విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు, కలర్స్ వేస్తున్నారు. కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి. కాబట్టి ఎటు పడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది. మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి. ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్తో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు, ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం. ఎవరైనా ఏమంటారు, ఆరోగ్యం బాగుంటే చాలండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి. అలాగే ఈశాన్య భాగం, ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన, ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయువ్యము, వాయువ్యం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి. వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ వాయువ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది, మనస్థితిని చెప్తుంది. ఉత్తర వాయువ్యం అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి కలయికను కూడా చెప్తుంది. కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది. అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందుకు కావట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడో తాతలకు ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గతించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు, ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి. అంటే అమావాస్యకి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు, ఉప్పు, ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి, ఇవ్వాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది. ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి, ఏమీ ఇబ్బంది ఉండదు. అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి 1,00,000 వస్తుందనుకోండి ప్రతి నెల, ఒక 10,000 20,000 ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బర్డన్ కాదు. అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే
ఇది ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి. మీ జాతచక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు. సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.